హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో 3 బోర్లు వేయించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కృషితో ఇందారం గ్రామంలోని దొరగారిపల్లె ఇందారం చర్చి ముందు గల ఎస్సీ కాలనీ కాసింపల్లెతో కలిపి మొత్తం 3 బోర్లను వేయించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్, యూత్ ప్రెసిడెంట్ అరుణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అసంపల్లి శివ, నాయకులు గడ్డం ప్రసాద్, చిప్పకుర్తి దుర్గయ్య, బేదం మల్లేష్, హసంపల్లి మల్లేష్, బేద సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ఎమ్మెల్యే వివేక్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ జైపూర్ మండల ఇందారం గ్రామంలో వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇందారం గ్రామంలో సుమారు 6 బోర్లు, నీటి సమస్య ఉన్న ప్రతి దగ్గర ప్రజల సమస్యలు స్థానిక నాయకుల దృష్టికి రాగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే పరిష్కారం చేసిన దిశగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు. వివేక్ వెంకటస్వామి గారు గత చరిత్రలో ఎక్కడ నీటి సమస్య ఉన్న విశాఖ టెస్ట్ ద్వారా వాళ్ళకి సొంతంగా బోర్లు వేసే పరిస్థితి సుమారు ఇండియాలో ఉన్న సగం బోర్లు విశాఖ టెస్ట్ ద్వారా వచ్చినాయి. కాబట్టి అదే కుటుంబంలో చెందిన ఆయన కుమారుడిగా వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆయన ఇక్కడున్న సమస్యలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం జరిగింది. వారి కుమారుడు వివేక్ మన వంశీ గారు కూడా ఎంపీగా ఉన్నారు. వారి కుమారుడు ఎంపీగా, ఈ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో, ఈ మండలంలో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయిన వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉన్నారు. ఇప్పటికీ సుమారుగా ఇందారంలో 6 బోర్లు వేయించడం జరిగింది. ఇంకా 5-6 బోర్లు అతి త్వరలో వస్తాయి. ఇంకా బోర్ల సమస్య, నీటి సమస్య ఉన్న కాడ కూడా ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా సుమారు 60 లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ మరి నాణ్యాలు కానీ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పూర్తి సంవత్సరం అయిన వెంటనే మనం చూస్తే సుమారు 60 లక్షల సిమెంట్ రోడ్లు కానీ మరి 6 బోర్లు కానీ మరి దాదాపు 20-30 లక్షల నాళీలు కానీ మరి ఇక్కడ గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అతి త్వరలో ఖచ్చితంగా ఈ గ్రామంలో సమస్య అనేది లేకుండానే పరిష్కారం చేసే దిశగా వివేక్ వెంకటస్వామి కానీ మరి వారి కుమారుడు వంశీ కానీ ఎంపీ గారు కానీ వారి దృష్టికి తీసుకొని వెంటనే పేద ప్రజలకు ఇక్కడ జరిగే ప్రతిదీ అభివృద్ధి జరగాలి. అతి త్వరలో ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు కూడా అమలవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో అమలవుతాయి. జనవరి నుంచి కూడా ప్రతి మహిళలకు కూడా పింఛన్ విషయంలో కానీ మరి 2500 పింఛన్ కానీ మరి పింఛన్ పెరిగే విషయంలో కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, కేంద్రం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ కార్యక్రమం జరుగుతుంది తెలియదు. మరి ఎమ్మెల్యే